బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుంటారనే మరి కోరుకుంటున్నాను. మనమందరము బాగుంటేనే మన సమాజం కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే సమాజం అంటేనే పౌరులు, పౌరులు అంటేనే సమాజం. కాబట్టి పౌరుల యొక్క సమూహమునే మనం సమాజము అంటామండి. కాబట్టి ఈ యొక్క సమూహం అనే సమాజం లోపల ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు పురాణాలు తీసుకున్నట్టయితే ఏంటండి, పురాణాలు తీసుకున్నట్టయితే రామాయణము, మహాభారతం చాలా ముఖ్యమైనవిగా మనము పరిగణిస్తాం. అందులో ఇప్పుడు రామాయణం అంటే ఆదర్శ గ్రంథము అంటాం. అదేవిధంగా మహాభారతం అంటే రాజకీయము అంటాం. రాజకీయానికి ఈ యొక్క రామాయణం అనేటటువంటి ఆదర్శ గ్రంథానికి తేడా ఏంటండి? రాజకీయం అనేటటువంటి మహాభారతము ఏంటి, అన్ని కుతంత్రాలు, తర్వాత పగలు, భకుర్తలు, కక్షలు, కార్పణ్యాలు, శత్రుత్వము, హత్యలు ఇవన్నీ చేసి మరి విజయాన్ని సాధించాలి కదా. గట్టి పట్టుదల కూడా, పగతో కూడిన పట్టుదల, అలాంటివన్నీ కూడా మనకు మహాభారతం నేర్పుతుంది. కాబట్టి మనం దాన్ని ఆదర్శంగా తీసుకోము. అందుకే మనం ఏం తీసుకుంటామో, దేన్ని తీసుకుంటామో, మనం రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. రామాయణం అంటే ఒక ఫ్యామిలీ అనుకోవాలి. ఏంటంటే ఇప్పుడు శ్రీరాముడు మరి ముగ్గురు భార్యలలో పెద్ద భార్య అయినటువంటి కౌశల్యాదేవికి మొదటి సంతానం. మరి అతను ప్రవర్తన మనం నేర్చుకోవాలి. అందుకే ఆదర్శం అంటే తండ్రి మాట జవదాటలేదు. మరి అరణ్యవాసం కూడా తండ్రి మాటతోనే చేశాడు కదా. కాబట్టి మన కుటుంబాలలో మన పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల మంచి కొరకే ఏదైనా చేస్తారు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా బిగ్ బాస్ 9 అని వచ్చింది. దాంట్లో మనము ఎప్పుడు కూడా ఒక స్లోగన్ ఉంది, జై జవాన్ జై కిసాన్. ఎవరన్నారు అది? మనకి ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కదా. లాల్ నెహ్రూ తర్వాత వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని చెప్పాడు కదా. జై కిసాన్ అంటేనేమో ఎవరు? మనకు ఆహారం పెట్టే అన్నదాత, రైతు. జై జవాన్ అంటే చూడని ప్రాణాన్ని పెట్టి, ప్రాణాన్ని ఎదురొడ్డి మన దేశాన్ని కాపాడే కాపలాదారి అయిన సైనికుడు. అలాంటి సైనికుడు చిన్న వయసులో, మరి మీకు తెలుసు బీబీలో అంటే బిగ్ బాస్ లోపల మొన్న వచ్చినటువంటి కామన్ మ్యాన్ ఎవరు? ఒక సైనికుడు, ఒక సోల్జర్, మన దేశ రక్షకుడు. ఎన్ని మరణానికి తీసుకొచ్చిన టూటాలకు కూడా తన ప్రాణాన్ని ఎదురొడ్డి మరి ఆ యొక్క యుద్ధం చేసేటటువంటి ఆ గొప్ప ఘనులు, త్యాగమూర్తులు, ప్రాణార్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యువత. మరి మనము వారిని చాలాగా మనము వారికి రుణపడి ఉంటాం. అలాంటి వాళ్ళలో చిన్న కుర్రవాడు ఎవరు? పవన్ కళ్యాణ్. చూడండి, ఆ అబ్బాయి ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతుంది అంటానండి మరి సైన్యంలోనికి వెళ్ళి. అది సింధూరు ఆపరేషను అప్పుడు కూడా కాశ్మీర్లో జరిగిన ఆ దాంట్లో కూడా అతడు పోరాడాడంట. 20 ఏళ్ళే అప్పుడు. ఇప్పుడు 23 అంటే అప్పుడు 20 కదా. 3 ఏళ్ళ సర్వీస్ ఇండియాకి చేసిండు యువకుడు. అంత చిన్న మరి ఏజ్లో. ఎందుకు ఆ అబ్బాయి గురించి చెప్తున్నంటే, రామాయణంలో తండ్రి మాట జవదాటకుండా, దశరథ మహారాజు మాట జవదాటకుండా అడవుల పాలు అరణ్యవాసం చేసినాడు అన్ని సంవత్సరాలు భార్యతో వెళ్ళి. శ్రీరాముడు ఆయనకి ఎప్పుడు సుఖం లేదు. ఆయన అప్పటి నుండి మరణం వరకు కూడా ఆయన ఎన్నో బాధలు, శ్రమలు అనుభవించినటువంటి రాజు శ్రీరాముడు. మరి అలాగే ఆ అబ్బాయి కూడా చిన్నప్పటి నుండి ఎవరు? పవన్ కళ్యాణ్ BB9లో కామన్ మ్యాన్.
ఆ పిల్లవాడు 20 ఏళ్ల దాకా ఎన్నో చదువులో కానీ పెరుగుదలలో కానీ ఆ ఇంట్లో కూడా పెరగలేదంట. వాళ్ళ ఇంటి పరిస్థితిని బట్టి వాళ్ళ మేనత్త దగ్గర 4 ఏళ్ళు, దాని తర్వాత హాస్టలే పెంచింది. దాని తర్వాత వాడి ఆ పిల్లవాడు 10th అయినాక ఇంటర్, డిగ్రీ అవి చేయటము వేరే వేరే ప్రాంతాలలో హాస్టల్లో ఉండి చేశాడంట. మరి తల్లిదండ్రుల ప్రేమకు కూడా దూరం అయ్యాడు. ఎందుకు? తల్లిదండ్రులు ఎక్కడ చేర్పిస్తే అక్కడ వెళ్తున్నాడు శ్రీరామునిలాగా. కాబట్టి తండ్రి మాట పవన్ కళ్యాణ్ కూడా జవదాటలేదు. ఈ రోజుల్లోనండి ఇటువంటి ప్రమాదకరమైన ఈ యొక్క దుస్థితిలో మనుషులం జీవిస్తున్నా కూడా ఆ బాబు తండ్రి మాట జవదాటకుండా మరి ఎక్కడేస్తే అక్కడ పెరిగాడు, ఎక్కడేస్తే అక్కడ చదివాడు. మేనత్త దగ్గర పెరిగాడు, తర్వాత హాస్టల్లో పెరిగాడు, తర్వాత డిగ్రీ పీజీలను కూడా మరి ఆ యొక్క హాస్టల్లో చేశాడు. తల్లిదండ్రుల ప్రేమను కూడా నోచుకోలేదు. ఆ తర్వాత తండ్రి అన్నాడట, నువ్వు దేశ సేవ చేయటానికి మిలిటరీలోకి వెళితేనే నా ఇంట్లోకి అడుగు పెట్టాలి, లేదా నా ఇంట్లోకి రాకూడదని చెప్పాడు. ఆ విధంగా శాసించాడంట. చూడండి, అటువంటి తండ్రులు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకు? ఆ అబ్బాయి మంచి కోరి చెప్పాడో, మరి ఆయనకు ఆ ఉద్యోగం మీద ఇష్టముడు చెప్పాడో, ఆయన మనోవేదన కానీ మనోభావం కానీ ఏది ఉండొచ్చో కానీ మొత్తానికైతే ఆ రకమైనటువంటి స్ట్రిక్ట్గా చెప్పటం వలన ఆ అబ్బాయి 20వ సంవత్సరంలోనే మరి సైన్యంలోకి వెళ్ళి ఆయన సింధూర్ ఆపరేషన్లో కూడా ఆ యొక్క సమస్యను ఎదుర్కొని మన దేశ రక్షకుడుగా మరి యొక్క పాత్రను వహించినటువంటి ఆ బాబు తిరిగి మరి ఏదో ప్రోమో చూసి మరి కామన్ పీపుల్ కూడా ఇప్పుడు అవకాశం ఉందని ప్రోమో చూసి వచ్చి అప్లై చేసి వెంటనే ఎంత ఇంట్రెస్ట్. మరి ఆ పిల్లవాడు అన్ని కష్టాలు పడుకుంటా ఆయన పెరుగుదల అలా ఉంది. ఎవరు కష్టపెట్టిండ్రని కాదు, చదువు కొరకు ఇంటి పరిస్థితిని బట్టి మరి ఇంటి అవతల బయట పెరిగిన అబ్బాయి. సమాజం తెలియదు, ఎవరి ప్రేమ అందించలేదు, తిరిగి ఆ ప్రేమ ఎలా అందించాలనేది కూడా తెలియని స్థితిలో. కానీ ఆ బాబు అక్కడికి వెళ్ళి ఆ ప్రోమో చూసి మరి ఈసారి కామన్ పీపుల్ కూడా మరి అవకాశం ఉందట అని చెప్పేసి అప్లై చేసి ఒక్క రోజులోనే 4 ఫ్లైట్స్ చేంజ్ చేసి ఆ అబ్బాయి టైంకు చేరుకొని అగ్ని పరీక్షలో గెలిచి మరి ఆ యొక్క బీబీలో అడుగుపెట్టి మరి అందరినీ మన్ననలు మెప్పులు పొంది ఈయన కప్పుతో వచ్చి అందరినీ మరి కలిసి అందరి మన్ననలు పొందితే అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలా ఉండాలి కొడుకు అంటే, అలా ఉండాలి పిల్లలు అంటే. ఆ రకంగా ఆనాడు వాళ్ళ నాన్న అంత స్ట్రిక్ట్ చేయకపోతే ఈ కష్టం అనేది తెలియకుండా ఉండి ఇంకే రకంగా పెరిగేవాడో, ఏ రకంగా అయ్యేవాడు, బద్ధకస్తుడు అయ్యేవాడో, జీవితం మీద మరి అడ్డదిడ్డంగా తిరిగేవాడు అయ్యేవాడో, ఏ రకంగా అయ్యేవాడు. తండ్రి మాటకు లోబడి ఆనాడు శ్రీరాముడు మాటకు తండ్రి మాటకు జవదాటకుండా అడవుల పాలైనట్టు ఈ యొక్క పవన్ కళ్యాణ్ కూడా మరి తండ్రి మాటని అంచెలంచెలుగా విని మరి సైన్యములో చేరి కూడా అక్కడ కూడా మంచి ఫ్రెండ్షిప్ కలయిక మిత్రత్వంతో ఉండి తిరిగి ఇక్కడొచ్చి ఇక్కడ కూడా బీబీలో ఉన్నటువంటి అందరి హౌస్లో ఉన్న వాళ్ళతో ప్రేమగా మెలుగుతూ అందరి యొక్క మన్ననలు మరి ఒక గర్వం లేకుండా ఏది లేకుండా ఎవరికి పగగా ఉండకుండా అంత మంచిగా కలుపుకొని ఉండి మరి అందరి మన్ననలను పొందాడు. మరి మనకు తెలుసు తనుజ అమ్మాయి కూడా అతని యొక్క పరిస్థితిని బట్టి తన సాయశక్తుల ఆ అబ్బాయి గెలవాలనే ప్రయత్నం చేసింది. ఒకసారి అంటది, నేను కూడా ఆ పోటీలో ఉంటే నన్ను కూడా నువ్వు దాటియడానికి ప్రయత్నం చేయాలి, కానీ వెనకంజ వేయకూడదు అనేటటువంటి సపోర్ట్ ధైర్యం ఇచ్చి ముందుకు పంపింది. కాబట్టి ఆమె నిజంగానే లేడీ క్వీన్, లేడీ టైగర్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే తెలివే కాదు, ఆ అమ్మాయికి సమయస్ఫూర్తి కానీ మరి దయా దాక్షిణ్యాలు కూడా, ప్రేమ ఇలాంటివన్నీ కూడుకొని ఉన్నది ఆ అమ్మాయిలో. కాబట్టి వారిద్దరి మీద ఎన్నో ట్రోల్స్ వచ్చినప్పటికీ నిజంగా వారిద్దరి పెళ్ళి కాలేదు, పెద్ద చిన్న ఏమీ లేదు. మరి అందరి ఆ ట్రోల్ చేసి వదిలిపెట్టడం కాదు, నిజంగా భగవంతుని ఆశీస్సులు ఉంటే వారి జంటగా కూడా కావచ్చు, అయితే తప్పేం లేదు. కానీ మనం ముందే వాళ్ళకు చెడు ముద్రలు వేయకుండా వారిని మంచిగా జీవించాలా, వారు ఇంకా మనుషులను ఎంటర్టైన్మెంట్ చేసి
బాధలో ఉన్న వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళొక మంచి జోడిగా మరి అన్ని ప్రోగ్రామ్స్లలో పాల్గొని మరి ఎవరి ఇబ్బంది ఇక్కట్లలో ఉన్న కష్టాలు నష్టాల్లో ఉన్న అలాంటివి చూసి ఆ బాధలు మర్చిపోయే విధంగా మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అలాంటి ఆడపిల్ల ఉండాలి ఇంట్లో తల్లిదండ్రులకు, అటువంటి మగపిల్లోడు ఉండాలి తల్లిదండ్రులకు. అంతకంటే మించిన ఆస్తి లేదండి. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క ఛానల్ మీకు తెలుసు, GPLGCని మీరు ఆదరించండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరి మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వండి. మీ సలహాలను బట్టి మనము సొసైటీలోని పరిస్థితులను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఒకరికొకరు షేర్ చేసుకుందాము. మీ అందరి మన్ననలు మరి నాకు ఉండాలని, మీ సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్తానని, సమాజం ముచ్చట్లలో మనం పాల్గొందామని మరి మీ అందరికి నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.